సినిమా ఇండస్ట్రీలో మంచి వాళ్ళకి స్థానం లేదంటారు కానీ మిమ్మల్ని చూస్తే అది తప్పని నేను ఖచ్చితంగా చెప్తాను. సో ఇంత సామాజిక సేవ, ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే ఆదుకోవడం. మొన్న స్పీచ్ విన్నాను మీది. అసలు నేను చాలా హార్ట్ బ్రేక్ అయ్యాను. 480 మందికి కష్టాల్లో ఉంటే చిత్రపురిలో ఉండడం ఒకటండి, అదే ఉన్న డబ్బులు పంచాలి అన్నది ఒక గుణం, అది అందరికీ ఉండదు. అది సో అది దట్ ఈస్ సంథింగ్ విచ్ హీ ఈస్ బ్లెస్డ్ విత్ అండ్ వీఆర్ బ్లెస్డ్ బికాస్ వీ నో హిమ్. సార్ ఏంది తపన అయింది ఎదుటి వాళ్ళ పట్ల ఆవేదన మీలో ఏంటి అది అసలు? యాక్చువల్గా చెప్పాలంటే భగవంతుడు ఒక్కొక్కో పనికి పుట్టిస్తారండి. ఈ సృష్టిలో ఒకటి దుర్మార్గుడిగా పుట్టిస్తారు, ఒకళ్ళు మాటలు చెప్పుకొని అసలుదేం లేకుండా చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమీ కనపడకుండా వాళ్ళ పేరు బయటికి రాకుండా చాలా చేసేవాళ్ళు. వీళ్ళందరినీ ఈ సృష్టిలో దేవుడు పుట్టించిన వాళ్ళే. నాకు ఈ పని చేయమని భగవంతుడు చెప్పాడు. ఈ పని చేయటం వల్ల రేపు నీకు రికార్డ్ బ్రేక్ రాబోతుందని చెప్పిన సినిమా వస్తుంది కాబట్టి నాకు చేత ఈ పని చేయించారు. నేను చేసింది ఏమీ లేదు, నేనేం మా పేరెంట్స్ డబ్బులు ఇవ్వలేదు, లేకపోతే నాకు ఆ డబ్బులు ఎట్లా వచ్చినాయి కూడా నాకు తెలియదు. నేను ఎప్పుడు డబ్బు సంపాదించాలని ఎప్పుడు కనుక్కోలే. ఎవరన్నా చెబితే కానీ నీకు ఈ ఆస్తులు ఉన్నాయి, ఇంత డబ్బు ఉందంటే ఓహో అనుకుంటాను తప్ప నాకు ఇంకోటి లేనే లేదు. నేను పని చేసుకుపోవటమే ఆటోమేటిక్గా ఫలితం బ్యాంక్ డిపాజిట్ లాగా పెరిగిపోతుంటుంది. అంటే ఈ సినిమా మీ లైఫ్, మీ సేవలు ఈ సినిమా వరకే పరిమితమా? ఫర్దర్గా ఏమన్నా పాలిటిక్స్లోకి వచ్చే ఆలోచన ఏముందా? పాలిటిక్స్లోకి అంటే పాలిటిక్స్ ఏముంటుంది, దీనికన్నా ఎక్కువ ఉంటుంది పాలిటిక్స్లో. అంటే ఇంకా వైడ్ స్ప్రెడ్గా మీ సేవను కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈ ఒక సినిమా పరిశ్రమ కాకుండా ఇంకా జనాలు పేదలు ఉన్నది వాళ్ళకి సేవ చేయొచ్చు, ఉత్తమ విలువలు పెంపొందించవచ్చు రాజకీయాలు. ఇప్పుడు అవి ఎట్లా కనిపించడం లేదు. అలాంటి ఆలోచన ఏమైనా మీకుందా? ఎందుకంటే మీరు నందమూరి ఫ్యామిలీతోని ప్రసన్న గారు మీరు చాలా ఇప్పుడు ప్రసన్న ఈ అమ్మాయి క్యారెక్టర్ చెప్తుంటే నాకు గుర్తొచ్చింది ఎవరంటే, నేను యాక్చువల్గా ఈ సినిమా నాకు ఇప్పుడు గుర్తు వస్తుంది, నేను సినిమా మొత్తం చూశాను కాబట్టి. ఈ సినిమాలో ఆ అమ్మాయి వ్యక్తిత్వం అమ్మాయితో చెప్పేటప్పుడు చూద్దాం అనుకున్నాను కానీ క్రాస్ టాక్ వద్దని చేయలేదు. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఈ సినిమాలో జస్టిస్ చౌదరిలో ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్, ఆయన మెంటాలిటీ ఏందో అట్లాంటి క్యారెక్టర్ ఈ అమ్మాయి. మా సినిమాలో ఒక జస్టిస్ చౌదరిలో ఎన్టీ రామారావు గారి వ్యక్తిత్వం ఉన్న క్యారెక్టర్ గల క్యారెక్టర్ ఈ సినిమాలో ఈ అమ్మాయిది. అట్లానే మీరు అందేంది ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లో ఇప్పుడు పని చేయదలుచుకున్నప్పుడు రాజకీయాలు ఏముంటుంది అందులో ప్రత్యేకత? మనం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము, మంచి పని చేస్తున్నాము, కొత్త ఆర్టిస్టులను తీసుకొచ్చి ప్రమోట్ చేస్తున్నాము, దీనికన్నా అది పెద్దదని నేను అనుకోను. ఇదే నాకు తెలిసి నాకున్న అనుభవంలో ఈ సినిమా ఫీల్డ్లో పుడతాం కొన్ని వేల జన్మల పుణ్యం సుకృతం.